ఎస్ మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు పోవడంపై ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ కారు కింద పడి సింగయ్య మృతి కేసులో జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని అరెస్టు చేశారు. కార్ నెంబర్ AP40DS 2349 గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో A1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్మోహన్ రెడ్డి, A3 గా కారు యజమాని ఉన్నారు. అయితే వైసీపీ పేరిట కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనలో A1, A2, A3 గా ఇటు A1 గా డ్రైవర్ రమణారెడ్డిని, A2 గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, అలాగే A3 గా కారు యజమాని అయినటువంటి OSD కృష్ణమోహన్ రెడ్డిపై కేసు నమోదు చేసి డ్రైవర్ అయినటువంటి రమణారెడ్డిని A1 గా చేర్చి పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ A2, A3 ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఈరోజు ఉదయం సింగయ్య మృతికి సంబంధించి వీడియో బయటకు వచ్చిన తర్వాత గంటకు ఒక్కసారిగా ఈ కేసుకు సంబంధించి కూడా పరిణామాలన్నీ కూడా మారుతున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా అప్డేట్ మనకు బయటకు వచ్చింది. కారు డ్రైవర్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. గుంటూరు పోలీసులు ప్రధానంగా ఇష్యూ చూసినట్టయితే ఇష్యూ జరిగిన నేపథ్యంలోని కారును ఎటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించి పూర్తి స్థాయిలోని సింగయ్య మృతికి కారకుడైన రమణారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా సెక్షన్స్ నమోదు చేసినట్లుగా పోలీసులు నుంచి కూడా మనకి సమాధానం అందుతుంది. A1 నుంచి డ్రైవర్ రమణారెడ్డి, అట్లాగే A2 జగన్మోహన్ రెడ్డి, A3గా కారు యజమానిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి. ఈ కారు ఫార్చునర్ వెహికల్. ఈ కారు వైసీపీ పేరిట కారు కొనుగోలు చేసింది జగన్మోహన్ రెడ్డి, OSDగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి. ఆయన పేరు మీద ఈ కారు ఉన్న నేపథ్యంలోని ఆయన్ను కూడా ఇందులో నిందితుడిగా చేర్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన రోజు పోలీసులు 304A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఒక ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గతంలో చూసినట్టయితే ఘటన జరిగిన రోజున పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయినట్లుగా గుంటూరు SP ప్రకటించారు. ఆ తర్వాత ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన నించున్న కారే నేరుగా సింగయ్య మీద పెళ్ళటం, సింగయ్య మృతి చెందటం జరిగిన నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన సెక్షన్లు కూడా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. 304B పార్ట్ Bగా మార్చే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. దీని ద్వారా నిర్లక్ష్యం, హత్యాయత్నం, దాంతోపాటు SC/SC అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే FIRలో ప్రధానంగా 304A పార్ట్ 2 సెక్షన్లో చేర్చే యోచనలో పోలీసులు ఉన్నారు. అయితే BNS సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. FIRలో సెక్షన్లు మార్చి కోర్టులో మెమో పంపించాలనేది కూడా పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఘటన జరిగిన రోజు ఏం జరిగింది అనే కోణంలో మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వే వెహికల్ తాడేపల్లి నుంచి గుంటూరు జాతీయ రహదారి మీదుగా చుట్టుకుంట ఏటుకూరు రోడ్డుకి వచ్చే కల్లే అక్కడ ఒక్కసారిగా జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్లోకి జగన్మోహన్ రెడ్డి భారీ కాన్వే వచ్చింది. ఆ కాన్వే వచ్చిన తర్వాత భారీ ఎత్తున కార్యకర్తలు, పత్తిపాడుకి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు అక్కడికి రావటం, జగన్మోహన్ రెడ్డి కారులో నుంచి బయటకు వచ్చి విండో సీట్ దగ్గరికి నించొని అక్కడ డోర్ దగ్గర ప్రజలందరినీ కూడా అభివాదం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. విజువల్స్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. సింగయ్యని ఒక్కసారిగా కారు డ్రైవర్ విచక్షరహితంగా ముందుకు పోనించిన నేపథ్యంలోని అక్కడ జరిగిన తొక్కిసలాటలోని సింగయ్య నేరుగా జగన్మోహన్ రెడ్డి టైరు ముందు పడిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆయన మీదకు వెహికల్ వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వెనువెంటనే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కొందరు సింగయ్యను వెనువెంటనే హాస్పిటల్కి తరలించాల్సి ఉంటుంది. అక్కడే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలోని వెనువెంటనే సింగయ్యను హాస్పిటల్కి తీసుకొస్తే ఖచ్చితంగా ఆయన బతికే అవకాశాలు ఉన్నాయి. ఆయన్ని పక్కన పడేసి ఒక ముళ్ళ పొదల్లో పడేసి ఎవరికి వారు తమకు పట్టినట్లుగా వ్యవహరించిన నేపథ్యంలో ఒక్కసారిగా సంఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈరోజు వీడియో బయటకు వచ్చిన తర్వాత వీడియోలోని చాలా కీలక అంశాలు మనకి
స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే వీడియో ఒక పక్క రైట్ సైడ్ కారుకి సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ మీద జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తాం. చాలామంది అభిమానులందరూ కార్యకర్తలందరూ కూడా వెహికల్ వద్దకు దూసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని కారుకి నిర్బంధించిన డ్రైవర్ పూర్తిగా చూసి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి కారు నడపాల్సి ఉంది. డ్రైవర్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దాంతోపాటు ఒక్కసారిగా కార్యకర్తలకు ముందుకు వచ్చిన నేపథ్యంలో సింగయ్యను తోచిన వెంటనే ఆయన కారుకి ముందు ఉన్న టైర్ వద్దకు వెళ్ళటం, ఆయన్ని తొక్కుకొని టైరు ముందుకు వెళ్ళిన నేపథ్యంలో తీవ్రమైన గాయాలయ్యి సింగయ్య చనిపోవడం జరిగింది. ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనే కోణంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. అప్పుడు పోలీసులు ఎవరైతే భద్రతను బలగాలను అందుకు సంబంధించిన సిబ్బంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ అధికారులు ఆరాధిస్తున్నారు. ఘటనకు సంబంధించి చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ను కూడా సేకరిస్తున్నారు. ఎవరైతే మొబైల్తో చిత్రీకరించారో ఆ మొబైల్కి సంబంధించిన వీడియోలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఘటన 18వ తారీఖు జరిగింది. 18వ తారీఖు ఘటన జరిగితే దాదాపు 4-5 రోజుల తర్వాత ఒరిజినల్ వీడియో బయటకు వచ్చింది. ఈరోజు ఉదయం ఎవరైతే కొంతమంది చిత్రీకరించిన వీడియో ఒకటి బయటకు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఘటన జరిగినప్పుడు వెంటనే గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి ఇందుకు సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారంగా గుర్తు తెలియని వాహనం ఢీకొనేది కూడా స్పష్టంగా చెప్పారు. అయితే 3-4 రోజుల తర్వాత ఈరోజు ఒక్కసారిగా ఒక ఒరిజినల్ వీడియో బయటికి రావటం, జగన్మోహన్ రెడ్డి ఉన్న వెహికలే తొక్కిన నేపథ్యంలోని సింగయ్య మృతి చెందిన నేపథ్యంలో ఒకసారిగా అందరూ షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసు మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వివిధ సెక్షన్లకి కేసు నమోదు చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన ముందుగానే సత్తెనపల్లి ఎస్పీ ఎటువంటి అనుమతి లేదు అంటూ కూడా కొన్ని నిబంధనలు కూడా ఖచ్చితంగా అంటూ కూడా ఆర్డర్ వేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ఎక్కడా పోలీసుల నిబంధనను పాటించలేదు. పూర్తిగా ఆయన ఉల్లంఘించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. 100 మందితో రావాలంటే 1000 మందితో భారీ కాన్వాయ్తో వచ్చిన పరిస్థితి ఉంది. తాడేపల్లి నివాసం నుంచి సత్తెనపల్లికి వెళ్తానికి దాదాపు 4-5 గంటలు పట్టింది. అంటే ఎంత ర్యాలీతో వచ్చారు, ఎంతమంది జన సమూహంతో అక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. దీని కారణంగానే సింగయ్య ప్రాణాలు కోల్పోయారు అనే దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇందులో భాగంగానే ఈ కారు జగన్మోహన్ రెడ్డి ఉపయోగించిన ఫార్చునర్ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది అనే దానిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. కారు నడిపిన రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు ఇచ్చిన నిబంధనలు ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డిని A2గా చేర్చబోతున్నారు. A3గా ఈ కారు ఓనర్ ఎవరైతే కొనుగోలు చేసిన యజమాని ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి OSDగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి పేరును A3గా చేర్చే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలోని ఘటన జరిగినప్పుడు 304A కింద పోలీసులు కేసు నమోదు చేస్తే ఈరోజు తాజాగా 304A పార్ట్ 2గా నమోదు చేసే యోచనలో ఉన్నాయి. దాంతోపాటు సింగయ్య దళిత ఏ సెక్షన్స్ కింద కేసు పెట్టారు, అలాగే నాన్ బెయిలబుల్ కేసులు ఏమైనా నమోదు చేయబోతున్నారా? ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసులే ఎక్కువగా నమోదు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సింగయ్య ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన చనిపోయిన నేపథ్యంలోని SC ST అట్రాసిటీ కేసుతో పాటు పోలీసులు నిబంధనలు ఉల్లంఘించడం, దాంతోపాటు హత్య, దాంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం లాంటి కొన్ని కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఘటన జరిగినప్పుడు 304A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేస్తే తాజాగా ఈ సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు 304A పార్ట్ 2గా కేసు నమోదు చేయబోతున్నారు. బిఎన్ఎస్ చట్టం 105A కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ ఒరిజినల్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 3 రోజుల క్రితం గుంటూరు ఎస్పీ ఈ కేసుకు సంబంధించి సింగయ్య చనిపోయిన అంశానికి సంబంధించి గుర్తు తెలియని వెహికల్ తగలటంతోనే ఆయన చనిపోయినట్లుగా చెప్పారు. అయితే ఒరిజినల్ వీడియో ఒక్కసారిగా బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా షాక్ అయిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ కేసు పూర్తి స్థాయిలో తిరగదోడేందుకు కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఆ రోజు ఈ ఏటుకూరు దగ్గర జరిగిన ఈ ఘటన జరిగిన నేపథ్యంలో అక్కడ పోలీసు అధికారులు ఎవరు బందోబస్తుగా వెళ్ళారు, ఎంతమంది సిబ్బంది అక్కడ పాల్గొన్నారు, వాళ్ళకి సంబంధించి పూర్తి డేటా సేకరిస్తున్నారు. వాళ్ళని నేరుగా గుంటూరు ఎస్పీనే విచారించబోతున్నారు. ఘటన ఏ విధంగా జరిగింది, జగన్మోహన్ రెడ్డి జాతీయ రహదారి నుంచి
ఇటు పక్కనే ఉన్న ఇతర రహదారిలోకి ఏ విధంగా వచ్చారు, ఆ రహదారికి వచ్చిన వెంటనే ఎంతమంది జనసమూహం వచ్చింది, సింగయ్య ఆ ప్లేస్కు ఏ టైంలో వచ్చారు, ఆయన్ను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వెహికల్ ఢీకొనడం జరిగింది, ఇలాంటి అంశాలను కూడా పోలీసులు ప్రాథమికంగా ఇందుకు సంబంధించిన విచారణ సేకరిస్తారు. ఆ తర్వాత ఎంతవరకు దీనికి సంబంధించిన సెక్షన్లు విధించాలనే దానిపై కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ కారు డ్రైవ్ చేసిన డ్రైవర్గా ఉన్న రమణారెడ్డిని A1గా, ఈ వాహనంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని A2గా, ఇక కారు ఓనర్గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని A3గా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కార్ డ్రైవర్గా ఉన్న రమణారెడ్డిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సెక్షన్లకు సంబంధించి కూడా పోలీసులు ఫోకస్ పెట్టబోతున్నారు. ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా చిక్కుల్లో పడినారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే సత్తెనపల్లి పోలీసులు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా చెప్పారు, ఇలాంటి ఎటువంటి ఏదైతే ఉందో ర్యాలీలు నిర్వహించకుండా కనీస జనాభాతోనే వచ్చి పరామర్శించాలని చెప్పినా సరే జన సమూహంతోనే జగన్మోహన్ రెడ్డి రావడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తారు. ఎందుకంటే గతంలో కూడా చూసాము, సత్సాయి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన హెలికాప్టర్కి సంబంధించి భారీగా జనసమూహం వచ్చిన నేపథ్యంలోనే అప్పుడు హెలికాప్టర్ కొంతవరకు కూడా దెబ్బతిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి పర్యటనకి వెళ్ళినా సరే జనసమూహాన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తనకు ప్రజల అండదండలు ఉన్నాయి, ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో అనుకూల పరిణామాలు ఉన్నాయంటూ కూడా ఒక మెసేజ్ను పంపే రీతిలో కూడా వైసీపీ వ్యవహరిస్తుంది. అదే దారిలోనే ఇటీవల సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలోని తాడేపల్లి నివాసం నుంచి సత్తెనపల్లి వరకు భారీ ఎత్తున కాన్వాయ్తో పాటు జన సమూహంతోనే జగన్మోహన్ రెడ్డి ర్యాలీ జరిగింది. ఒక తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్ళాలంటే ఖచ్చితంగా 2 గంటల్లో వెళ్ళవచ్చు. ఆయన దాదాపు 5 గంటల పాటు సమయం పట్టింది. చూసినట్టయితే ఎంత జన సమూహంతోని జనసంద్రంతోని ఆయన వెళ్ళారు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ విధంగానే ఇందుకు సంబంధించిన ఘటన చోటు చేసుకుంది. సింగయ్య మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి సెక్షన్స్ పెట్టాలి అనే దానిపై కూడా పోలీసులు ఫోకస్ పెడుతుంది తెలుస్తుంది. న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే నిర్లక్ష్యంగా కారు నడపటం, కారులో ఉన్న వైసీపీ అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా తనకు సంబంధించిన పర్యటన ఆపివేసుకొని అక్కడికక్కడ వెనుదిరగాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సిన అవసరం ఉంది. అయినా ఆ కుటుంబం సంబంధించి పరామర్శించకుండా తర్వాత రోజు 10 లక్షలు ఇచ్చి వైసీపీ పూర్తిగా చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంత వ్యవహారం చేసిన తర్వాత ఒక్కసారిగా ఈ వీడియో ఈరోజు బయటకు వచ్చిన వెంటనే అందరూ షాక్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సీరియస్గా రియాక్ట్ చేసే సీరియస్గా నిర్ణయాలు తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నారు. ఇందులో భాగంగానే తొలుతగా కారు నడిపిన జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత A2గా ఉన్న జగన్పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఏవే దారిలోని ఇందుకు సంబంధించిన కేసులు నమోదు చేయాలి, ఎంతవరకు కేసులు ఇందుకు సంబంధించిన ఘటనకు వర్తిస్తాయి అనే కోణంలో మాత్రం పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని పోలీసులు డ్యూటీలో ఎవరున్నారు అనే దానిపై కూడా సిబ్బందికి సంబంధించి కూడా పూర్తిగా ఆరాధిస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన అధినేత ఆ ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతానికి ప్రధానంగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ శ్రేణులు చాలామంది ఈ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ నుంచి కూడా ప్రాథమికంగా కొంత సమాచారాన్ని నల్లపాడు పోలీసులు, గుంటూరు నల్లపాడు పోలీసులు సేకరించారని కూడా మనకు సమాచారం అందుతుంది. సింగయ్యకి సంబంధించిన ఘటన ఏ విధంగా జరిగింది, సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు ముందు పడిన వెంటనే అక్కడ ఎవరెవరు స్పందించారు, కొంతమంది ఆయన్ని తీసుకువెళ్ళి వెంటనే పక్కన ఉన్న ముళ్ళ చెదల్లో పడేశారు. అలా పడేయటం వల్ల ఆయన మృతి చెందిన పరిస్థితి ఉంది. వెంటనే వాళ్ళ వాహనంలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తే ఖచ్చితంగా సింగయ్య ప్రాణాలు కోల్పోయేవారు కాదు అనే భావన అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలోని పీకల్లోటు ఇరకాటంలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేసులకు సంబంధించి సెక్షన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దారిలో మాత్రం పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కార్ డ్రైవర్గా ఉన్న రమణారెడ్డిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎస్, అలాగే దీని గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ప్రముఖ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇంతకు ముందు మనం చూసినట్లయితే 302 ఐపీసీ సెక్షన్ అలాగే 304 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరి తాజాగా బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తాజాగా A1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్, అలాగే A3 గా కారు యజమానిని కూడా
కేసు నమోదు చేశారు. మరి ఇప్పుడు తాజాగా 304 BNS సెక్షన్ 2 కింద కూడా అరెస్ట్ చేసే పార్ట్ 2 అంటూ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరో సెక్షన్ కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది అని మనకి సమాచారం అయితే మీడియా వరకు సమాచారం లభిస్తోంది. ఇన్ కేసు 304 సెక్షన్ పార్ట్ 2 కింద కేసు నమోదైతే ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఈ సెక్షన్స్ కింద? ఈ యాక్చువల్గా ఏంటంటే ప్రతి యాక్సిడెంట్ కేసులోనూ మామూలుగా సర్వసాధారణంగా యాక్సిడెంట్లు జరిగి ఉంటే యాక్సిడెంట్ గురైనటువంటి వాహనం కానీ డ్రైవర్ మీద కానీ అతనికి మనిషిని చంపాలనే ఉద్దేశం లేదు, అది పొరపాటున నెగ్లిజెంట్గా జరిగిందని భావిస్తారు. అయితే ఐపీసీలో ఓల్డ్ ఐపీసీలో ఉన్నటువంటి పీనల్ ప్రొవిజన్స్లో ఉన్నటువంటి సెక్షన్ 304A ఐపీసీ ఏం చెప్పుద్దంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ద్వారా డెత్ జరిగి ఉంటే దానికి పనిష్మెంట్ మ్యాక్సిమం 2 years ఉంది. అయితే గతంలోనే ఈ కొత్త చట్టాన్ని రూపొందించేటప్పుడు భారతీయ న్యాయ సంహిత ఈ బిఎన్ఎస్ కొత్త అంటే ఐపీసీ స్థానంలో వచ్చినటువంటి కొత్త చట్టంలో దీని గురించి అనేక రకాల డిస్కషన్స్ జరిగిన తర్వాత సెక్షన్ 105, 106 బిఎన్ఎస్ సెక్షన్స్ ని పెట్టారు. దీంట్లో ఈ డ్రైవింగ్ చేసిన వెంటనే మనిషిని అక్కడే వదిలివేసి వెళ్ళిపోతే దాంట్లో 105(2) ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం అతనికి సివియర్ పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉందంటే దీంట్లో దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ దాని మీద ఆందోళన చేయడంతో దాన్ని కెప్టెన్ అబియన్స్ లో ఉంచారు. అయితే 105లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ లో కొత్త చట్టంలో వచ్చినటువంటి ప్రొవిజన్స్ అంటే మీరు ఉదాహరించినటువంటి ఓల్డ్ ఐపీసీలో ఉన్నటువంటి 304 పార్ట్ 2 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే మర్డర్ చేయాలనే ఉద్దేశం లేనప్పటికీ మనిషి చనిపోవడానికి కావాల్సినటువంటి గ్రావిటీ ఉన్న అఫెన్స్, అంటే ఈ సెక్షన్ కింద 10 years నుంచి జీవిత ఖైదు వరకు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్షన్ ఇది. కాబట్టి కొత్త బిఎన్ఎస్ లో పొందుపరిచినటువంటి 105 బిఎన్ఎస్ లో ఇది కనుక ఈ సెక్షన్ కనుక అంటే ఇప్పుడు ప్రాథమికంగా అందుతున్నటువంటి వార్తలను బట్టి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని అంటే ఖచ్చితంగా 7 సంవత్సరాలకు పైబడినటువంటి శిక్ష విధించబడినటువంటి కేసులోనే ఆ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది, అదుపులోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అరెస్ట్కి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే ఈ వీడియోలో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అంతమంది మనుషుల మధ్య ముందు సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో చూస్తే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కేవలం 100 మందికి మాత్రమే పరిమితించినప్పటికీ ఓదార్చేకి సంబంధించి వీళ్ళు ఎక్కువ మందిని జనాన్ని గ్యాదర్ చేసి తీసుకురావటం, మూకుమ్మడిగా వెళ్ళటం, ఆ కారులో వచ్చినప్పుడు మూకుమ్మడిగా జనాలు పోవటం, ఈ డ్రైవర్ కూడా ఇప్పుడు ఈ జనాన్ని చూసి వాటి కేరింతలు ఈ యంగ్స్టర్స్ ఇప్పుడు మన వీడియోలో కనుక చూస్తే కుర్రోళ్ళ వ్యాన్ మీద కూడా ఎక్కి డ్యాన్స్ వేస్తున్నటువంటి అంటే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, అంటే ఇంటాక్సికేషన్ లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. కానీ మొత్తంగా పరిశీలించినప్పుడు మనకి ఈ కేసులో ఏమర్థం అవుతుందంటే మనిషి కారు కింద పడినప్పుడు కనీసం అతను సేవ్ అవ్వడానికి అవకాశం ఉండే చర్యలను కూడా చేపట్టకపోవటం, నిర్లక్ష్యంగా అతన్ని బయటకి విసిరి వేయటం, ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా అతను చనిపోవటం. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఓదార్పు యాత్ర కోసం వచ్చాడు, ఒక మనిషి చనిపోయాడని ఓదార్చడానికి. కానీ అదే క్రమంలో ఆయన పర్యటనలో 2 మనుషులు చనిపోవటం, ఒక వ్యక్తి తీవ్రంగా అస్వస్థతకు గురి కావటం, ఇక్కడ యాక్సిడెంట్ జరగటం, అది ఈ కారు ప్రమాదం జరగటం, అది ర్యాష్ గా తోలినటువంటి ఆ డ్రైవరు. కాబట్టి దీంట్లో ఒకటేంటంటే మోటార్ వెహికల్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం మోటార్ వెహికల్లో ఉన్నటువంటి ఓనర్ కానీ లేదా దానికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవరు ఆ విధంగా సరైనటువంటిది లేకపోతే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మరియు ఈ మీరు చెప్తున్నటువంటి 304 పార్ట్ 2 అంటే కొత్త బిఎన్ఎస్ లో వచ్చినటువంటి 105 కింద పనిష్మెంట్ ప్రొవిజన్స్, స్ట్రింజెంట్ పనిష్మెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి. కాబట్టి ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే జగన్ గారిని కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని ఈ కేసులో 2వ ముద్దాయిగాను 3వ ముద్దాయిగా ఈ కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ కారు ఓనర్ను కూడా ముద్దాయిలుగా చేస్తున్నట్టుంది. ఇదే సెక్షన్స్ కనుక పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేటట్టయితే మరి ఈ సెక్షన్ లో ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్. శ్రీనివాసరావు గారు, మరి ఇప్పుడు A2గా ఉన్నటువంటి జగన్ కి కూడా ఇవే సెక్షన్స్ ఏమైనా వర్తిస్తాయా లేదంటే వేరే సెక్షన్స్ ఏమైనా మారుతాయా? ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఉన్నటువంటి డ్రైవింగ్ లో ఉన్నటువంటి డ్రైవర్ కు ప్రధానంగా 304 పార్ట్ 2 వర్తిస్తుంది. అయితే మన ఈ వీడియోని కనుక చూసినట్లయితే మరి ప్రమాదం జరిగినప్పుడు మరి మిగతా వాళ్ళు వార్న్ చేసినప్పుడు కనీసం అతన్ని సేవ్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవటం కూడా మరి అది ఖచ్చితంగా
మనం దాన్ని ఆ కోణంలో కనుక వ్యూ చేసినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ 304 పార్ట్ 2 ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కారు డ్రైవింగ్ కోసం ఓనర్ ఎవరైతే పురమాయించారో డ్రైవర్ని, వాళ్ళ ముగ్గురు కూడా మోటార్ వెహికల్ చట్ట ప్రకారం కూడా, అదేవిధంగా BNS లో వచ్చినటువంటి చట్ట ప్రకారం కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి పీనల్ ప్రొవిజన్స్ ముగ్గురికి వర్తించే అవకాశం కనపడతాం. మరి ఈ సెక్షన్ కింద మాజీ సీఎం జగన్ ఒకవేళ అరెస్ట్ అయితే ఆయనకి బెయిల్ లభించే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? ఈ సెక్షన్ కనుక చూసుకున్నట్టు ఇప్పుడు అనేకమైనటువంటి సందర్భాల్లో ఇంతకుముందు సింహాచలం అప్పన్న టెంపుల్ ఇలాంటి కొన్ని సంఘటనలు చూసుకున్నట్లయితే అక్కడ కూడా 304 పార్ట్ 2 సెక్షన్, ఇప్పుడు ఏదైతే సెక్షన్ ఉందో గోడ కూలిపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద పెట్టడం జరిగింది. ఇలాగ వివిధ ప్రాంతాల్లో సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, రక్షణాత్మక చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా ఓనర్లను బాధ్యులు చేసినటువంటి సందర్భం, కన్సర్న్ పీపుల్ ని బాధ్యులు చేసిన సందర్భాలు వివిధ రూపాల్లో మనకు వివిధ కేసుల్లో కనపడతా ఉంటాయి. కాబట్టి ఇదే కేసు కనుక 304 పార్ట్ 2 కొత్త సెక్షన్ లో ఉన్నటువంటి 105 BNS కనుక అప్లై అయ్యేటట్లయితే ఖచ్చితంగా మరి అరెస్ట్ అవకాశం ఉన్నటువంటి సెక్షన్ ఇది. మరి కోర్టులు కూడా బహుశా మరి ఎందుకంటే ఇలాంటి కొంచెం హీనియస్ అఫెన్సులు లేదా పనిష్మెంట్ ఎక్కువ ఉన్నటువంటి అఫెన్సుల్లో అంత తొందరగా బెయిల్ లభించేటువంటి అవకాశం ఉండదు. అది ఫ్యాక్ట్స్ ను బట్టి ఇన్వెస్టిగేషన్ అధికారి ఆ కేసు పుటప్ చేసిన దాన్ని బట్టి, ఆ పూర్వాపరాలను బట్టి కోర్టులు నిర్ణయం చేసిన అవకాశం ఉంది. మూవీ అప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగింది. అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొదట ఈ సెక్షన్ల కింద కేసు నమోదైతే అంత త్వరగా బయటికి రారు, బెయిల్ లభించదు అంటూ కూడా చెప్పారు. బట్ అట్లీస్ట్ ఆయన బయటకు వచ్చారు. మరి ఈ సెక్షన్స్ కింద జగన్ గనక అరెస్ట్ అయితే బయటకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఆ కేసుకి ఈ కేసుకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. అది సూటబుల్ క్వశ్చన్. ఇక్కడ గతంలో మనం చూసాము, ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని, ప్రైవేట్ ప్రొటెక్టర్స్ ని పెట్టుకొని సినిమా థియేటర్కి వచ్చినటువంటి ప్రేక్షకులని నెట్టివేయడం ఫలితంగా ఈ యాక్టర్కి వే క్రియేట్ చేయడం కోసం వాళ్ళు అతిగా ప్రవర్తించినటువంటి సందర్భంలో ఈవెన్ ఆ ఈవెంట్కి హాజరైనటువంటి సినీ యాక్టర్ మీద కూడా చర్యలు తీసుకొని ఇదే సెక్షన్ని అక్కడ పెట్టడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు అతనికి అక్కడ హైకోర్టులో, గౌరవ తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అతను వేసుకున్నటువంటి పిటిషన్ మీద న్యాయమూర్తి వెంటనే స్పందించి అతన్ని రిలీజ్ చేయాలని చెప్పడం జరిగింది. అన్ని కేసుల్లో అలా జరుగుతాయని అనుకోవడానికి లేదు. కేసు పూర్వాపరాలు, ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్లుగా ఏంటంటే, ఒకటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉందని తెలిసి కూడా ప్రమాదాన్ని క్రియేట్ చేయడం కోసం బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే పీనల్ ప్రొవిజన్స్ కింద చట్టానికి ఎవరో అతీతులు కాదు, వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా బాధ్యత వహించి తీరాలి. అందుకని ఈ కేసులో కూడా బహుశా మరి డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆయన ద్వారా మరి ఎవరో మీరు ప్రొవోక్ చేసి ఈ విధంగా మనిషి కింద పడినప్పటికీ, వెహికల్ కింద పడినప్పటికీ అతన్ని సేవ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశం లేకపోవడం అనేటువంటిది వీడియోలో స్పష్టంగా కనపడతా ఉంది. రెండోది, అతన్ని దూరంగా నెట్టేసి కంచెల్లో నెట్టేయడం ఫలితంగా కూడా తర్వాత సబ్సిక్వెంట్ పరిణామాల్లో అతను చనిపోయినట్టుగా మరి ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవాలను ఈ పరిస్థితులను బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి పీనల్ ప్రొవిజన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అప్లై అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్.